వేడి వేడి అన్నంలోకి అమృతంలా ఉండే కమ్మటి గుమ్మడికాయ పులుసు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్ లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ నేను నిమ్మకాయ అంత సైజులో చింతపండు అయితే నానబెట్టేసుకున్నాను. ఆ తర్వాత 2 మీడియం సైజ్ టమోటోస్ అయితే నేను సన్నగా తరిగి పెట్టుకున్నా. తర్వాత 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు కూడా నేను ఈ సైజులో అయితే కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఇక్కడ గుమ్మడికాయల ముక్కల్ని తీసుకున్నాను. ఈ గుమ్మడికాయ ముక్కల్ని నీట్ గా తొక్కలు ఇత్తనాలు అన్ని తీసేసి నీట్ గా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. నేనైతే ఈ సైజులో కట్ చేసుకున్నాను గుమ్మడికాయ ముక్కల్ని. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి అయితే పెట్టేసుకోవాలి. కడాయి హీట్ అయ్యాక ఇందులో తగినంత ఆయిల్ అయితే వేసేసుకోవాలి. నేనైతే ఇక్కడ 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆవాలు, జీలకర్ర, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసేసుకున్నాను. ఆనియన్స్ వేసేసుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఇది కొంచెం కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. ఆనియన్స్ కలర్ మారిపోయిన తర్వాత ఇందులోనే ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న టమాటోస్ అయితే వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో కొద్దిగా రాళ్ళుప్పు అయితే వేసేసుకోవాలి. రాళ్ళుప్పు వేసుకోవడం వల్ల టమాటాలు తొందరగా మగ్గిపోతాయి. ఇప్పుడు ఇది మొత్తం ఒకసారి కలిపేసుకొని ఈ టమాటాలు మెత్తగా మగ్గిపోయేంత వరకు ఉడికించుకోవాలి. ఈ టమాటాలు మెత్తగా ఉడికితేనే కర్రీ చాలా చిక్కగా వస్తుంది అనమాట. ఇప్పుడు ఇందులోనే 3 వెల్లుల్లి రెబ్బలు అయితే తొక్క తీసుకొని ఇందులో వేసేసుకోవాలి. ఇందులో వెల్లుల్లి రెబ్బలు వేసుకోవడం వల్ల కర్రీ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇక్కడ టమోటాలు అయితే మెత్తగా మగ్గిపోయాయి. ఇప్పుడు ఈ టమోటాలు మగ్గిపోయిన తర్వాత ఇందులో తగినంత కారం, పసుపు, అలాగే ఉప్పు కూడా వేసేసుకోవాలి. మనం ముందు టమోటాలు మగ్గించేటప్పుడు రాళ్ళుప్పు అయితే వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొంచెం చూసుకొని అయితే వేసుకోవాలి. తర్వాత ఇందులో లైట్ గా వాటర్ యాడ్ చేసేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ టమోటాలన్నీ మంచిగా మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి అయితే వేసేసుకోవాలి. మీరు ధనియాల పొడి వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు, కానీ ధనియాల పొడి వేస్తేనే కొంచెం చిక్కగా వస్తుంది అనమాట కర్రీ. తర్వాత ఇదంతా ఒకసారి బాగా కలిసిపోయేలాగా మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. ఇదంతా కలిసిపోయిన తర్వాత ఇందులో ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న ఈ గుమ్మడికాయ ముక్కలు అయితే ఇందులో వేసేసుకోవాలి. గుమ్మడికాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఇదంతా ఒకసారి బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. చూసారు కదా, ఇలా కలిసిపోవాలన్నమాట. తర్వాత ఇందులో ముందుగా నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా, అది ఇప్పుడు జ్యూస్ లాగా చేసుకొని ఇందులో వేసేసుకోవాలి. చింతపండు జ్యూస్ వేసుకున్న తర్వాత ఇందులో కావాల్సినంత వాటర్ అయితే యాడ్ చేసేసుకోవాలి. ఇక్కడ వాటర్ గుమ్మడికాయల ముక్కలు మునిగేంత వరకు అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మీకు పులుసు ఇంకొంచెం ఎక్కువ కావాలనుకుంటే ఇంకొంచెం వాటర్ అయితే యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు ఇదంతా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని కొంచెం చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి. చూసారు కదా, ఇక్కడ గుమ్మడికాయ పులుసు అయితే ఉడికిపోయింది. అంతేనండి, గుమ్మడికాయ పులుసు అయితే రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలోకి ఈ గుమ్మడికాయ పులుసు వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.